ఇందిరమ్మ రాజ్యంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఆత్మ గౌరవం పెంపొందించే కార్యక్రమాలు జరుగుతున్నటువంటి నిదర్శనంగా ఇందిరమ్మ పేరిట అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న తీరుతెన్నులన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నవే. వేములవాడి నుండి కూడా బీసీ బిడ్డనైనటువంటి నాకు అవకాశం ఇచ్చి ఈ ప్రాంతం శాసనసభ్యుడిగా రేవంత్ రెడ్డి గారి సహకారంతో ప్రభుత్వం పైన తర్వాత ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన సంక్షేమం ఓవైపు, అభివృద్ధిని ఓవైపు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి వారి ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా అండగా నిలబడే అవకాశం ఇచ్చినటువంటి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి సంక్షేమానికి సంబంధించిన నిధులే కానీ, అభివృద్ధికి సంబంధించిన నిధులే కానీ ఆధ్యాత్మికంగా ధార్మికంగా ముందుకు తీసుకుపోయే విధంగా నిధులు దేవాలయానికి కానీ ఈరోజు మన జిల్లానే ధార్మిక కార్మిక క్షేత్రంగా పిలువబడేటువంటి సందర్భంలో కార్మికులకు సంబంధించి కూడా ఈరోజు చేతి నిండా నేతలకు పని కల్పించి రైతన్నలకు కూడా రాజుగా చేసేటువంటి క్రమంలో మహిళా వర్గాన్ని, విద్యార్థి యువతకు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతూ రేవంత్ రెడ్డి నాయకత్వం ముందుకు పోతున్న సందర్భం. వేములవాడ సంబంధించి కూడా పడావ పడ్డటువంటి పనులు 10 ఏళ్ళు వాటన్నింటినీ గుర్తించి ఒకటి తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ పట్టాల మీదకి ఎక్కించి అభివృద్ధిని రోజు పగిలిచ్చే సందర్భం మీరు అందరూ కూడా కళ్ళని నడుస్తున్నారు. దేవాలయానికి సంబంధించిన అభివృద్ధి కానీ, రోడ్డు వెడల్పై కానీ, బ్రిటిష్ సంబంధించిన అంశాలు కానీ, గ్రామాలలో కనీస మౌలిక వసతులు కానీ ఇవన్నీ కూడా చేసేటువంటి సందర్భంలో మధ్య తరగతి భావాజాలం ఉన్నవాడి చేతిలో పదవి ఉంటే మధ్య తరగతి ప్రజలందరికీ లబ్ధి చేరే విధంగా పరిపాలన అందుతున్న క్రమంలో వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ భవన్ ఈరోజు 1,30,00,000తో పెట్టుకునే క్రమంలో బీసీ భవన్ కూడా ఉండాలని బలహీన వర్గం సంబంధించి 1,30,00,000 రూపాయలతోటి, అదేవిధంగా ఎస్టీ భవన్ కూడా ఉండాలని 1,30,00,000 రూపాయలు దాన్ని కూడా వెచ్చించుకోవాలి. అదేవిధంగా క్రిస్టియన్ సోదరులకు సంబంధించినటువంటి కూడా ఒక భవనం ఉండాలని 1,30,00,000 పెట్టుకోండి. మైనార్టీ సోదరులు, ముస్లిం సోదరులకు కూడా ఒక భవన నిర్మాణం ఇవ్వాలని చెప్పిన క్రమంలో ముస్లిం సోదరులు 20 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న మా షాదీఖానాకు నిధులు ఇవ్వండి. అది మాకు ఉపయోగపడుతుంది కళ్యాణ మండపంగా ఇతరత్ర అభివృద్ధిలో మా సంక్షేమానికి అని చెప్పంటే వెళ్ళి చూస్తే దానికి 80 లక్షల రూపాయలు అవసరమైతే 80 లక్షలు కూడా పెట్టుకోండి. అంటే అన్ని వర్గాలు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పేద వర్గాలకు సంబంధించినటువంటి అందరికీ సమన్యాయం చేసేటువంటి పార్టీ ప్రభుత్వాలు ఎప్పుడు ఉన్నాయంటే అది కేవలం కాంగ్రెస్ వాళ్ళు సాధ్యమైన నిదర్శనం ఈరోజు వేములవాడలో వాటికి ఇవ్వడం జరిగింది. ఇటీవల అంబేద్కర్ సంఘానికి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి అభినందనలు చెప్పినప్పుడు ఈరోజు బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన వాళ్ళు కూడా అభినందనలు చెప్పేటువంటి క్రమంలో మరి మధ్యతరగతి భావాజాలం బీసీ బిడ్డకు నాకు అవకాశం ఇచ్చినటువంటి సందర్భంలో మధ్యతరగతి భావాజాలాన్ని ఉపయోగించి తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూడా చెప్తా ఉన్నాం. మనం అందరం కూడా కలిసి కట్టుగా నిలబడదాం, బలపడదాం. రాబో రోజుల్లో మన ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని పోదామని మాట ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా తెలియజేస్తూ రాబో రోజుల్లో మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించిన సాధికారతతో అభివృద్ధి పథంలో పోయే విధంగా ఈ ప్రాంతానికి మరిన్ని నిధులు కానీ, విధులు కానీ ఇతరత్ర ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా, ఇబ్బంది వచ్చినా దాన్ని నేను మీ పక్షాన్ని నిలబడి, మీరు నా పక్షాన్ని నిలబడి కలిసికట్టుగా ముందుకు పోయే క్రమంలో పనులు చేసుకుందామని చెప్పనమాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి వీటికి ఆత్మ గౌరవం సంబంధించినటువంటి అంశంగా మిత్రులు మాట్లాడుతున్నారు. వాస్తవంగా మనకంటూ వేరే నియోజకవర్గం వచ్చినప్పుడు భవనం ఉండడం వల్ల సమావేశాలు నిర్వహించుకోవచ్చు, సభలు నిర్వహించుకోవచ్చు, శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు, ఇతరత్ర చిన్న చితక కార్యక్రమం ఉన్నప్పుడు కూడా ఈ భవనాలు ఉంటే ఆ భవనాలు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందనే ఆలోచిస్తుంటే వీటిని తీసుకోవడం జరిగిందన్నమాట సదరు చెప్తూ మరి ఈరోజు బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన మిత్రులు వచ్చి నాకు అభినందనలు చెప్పిన క్రమంలో ఇది నాకు బాధ్యతను మరింత పెంచిందనే భావిస్తా ఉన్నాను. ఎంతమంది నా పక్షాన నేను తీసుకున్న నిర్ణయానికి అభినందనలు చెప్తున్నారంటే నాకు బాధ్యత మరింత పెరిగిందనుకుంటా. భవిష్యత్తులో కూడా మరింత మెరుగైనటువంటి రీతిలో ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారధిగా, సేవకుడిగా ఉంటూ పనిచేస్తూ ప్రజల మన్నలు పొందుతూ ముందుకు సాగుతారని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.